అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 2కి అయితే వచ్చేసా. డే 2లో నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను, ఏమేమి చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మార్నింగ్ అయితే నా వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను. ఈ మిషన్లో ఏంటంటే కొంచెం లైట్ తక్కువగా కనిపిస్తుంది, అందుకని అంత క్లియర్గా కనిపించదు. కానీ వెయిట్ అయితే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. 80.85 గ్రామ్స్ అయితే ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైనా మన ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ అన్నాను కదా, నేను ఇలా కొంచెం సేపు అయితే ఫిజికల్ యాక్టివిటీ అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజు నా డైట్ డే 2 స్టార్ట్ చేసే ముందు ఎంటీ స్టమక్తో నేనైతే చియా సీడ్స్ అలాగే లెమన్ హనీ వాటర్ని అయితే తీసేసుకున్నాను. ఇది నేను వర్కౌట్స్ చేసుకునే ముందు ఈ వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకొని వర్కౌట్స్ అయిపోయిన తర్వాత అయితే తాగేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ కింద నేను గ్రీన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. గ్రీన్ జ్యూస్ అంటే నేను ఇందులో ఒక హాఫ్ సొరకాయని తీసుకున్నాను, అలాగే సగం కీరా తీసుకున్నాను, అలాగే కొన్ని పాలకూర ఆకులు, కొంచెం అల్లము, లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని దీనిలో వాటర్ని మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ అయితే చేసుకొని నీట్గా స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న ఈ జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దీనివల్ల మనకి వెయిట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మన మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది, అలాగే డైజెస్టివ్ని కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఈరోజు నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్కి అయితే గ్రీన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంక ఈరోజు నా లంచ్ కోసం కొంచెం వెరైటీగా నేను ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రెసిపీ ఏంటంటే ఇక్కడ నేను ఓట్స్తో ప్రిపేర్ చేసుకున్నాను. ఒక కప్పు ఓట్స్ని అయితే తీసుకున్నాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొయ్యి మీద ఒక గిన్నెను అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం వాటర్ని అయితే ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెసిపీ అయితే మనకి స్టమక్ ఫుల్గా ఉంచుతుంది, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. తొందరగా అయిపోతుంది, కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఓట్స్ వేసుకొని నీట్గా ఇలా ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయితే నీట్గా బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే నేను పెరుగునైతే యాడ్ చేసుకున్నాను. తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత పెరుగునైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కొంచెం నేను పోపును అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం బటర్ని అయితే యాడ్ చేసుకొని దీనిలో కొంచెం పోపును అయితే యాడ్ చేసుకొని ఇది అయితే ఓట్స్ దద్దోజనం లాగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఎప్పుడూ తినేదానిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ట్రై చేద్దామని ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఈరోజు నా లంచ్ అన్నమాట. ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు చిన్న ప్లేట్లో తీసుకుంటే మనకేంటంటే ఎక్కువగా అనిపిస్తుంది. అలా అన్నప్పుడు మనకి అబ్బో ఎక్కువ తిన్నాము అన్న ఫీల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి ఇది ఈరోజు నేను తీసుకున్న లంచ్. టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంది, అలాగే సూపర్గా మనకి మొత్తం ఫుల్ అయిన ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఇది ఇప్పుడు నేను తీసుకున్న లంచ్. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను స్నాక్స్ బదులు ఒక కప్పు టీ అయితే తీసుకున్నాను. కొంచెం తక్కువగానే, షుగర్ని యాడ్ చేసుకోలేదు. దీనిలో బెల్లం అయితే యాడ్ చేసుకొని కొంచెం అయితే టీని అయితే తీసుకున్నాను, ఒక కప్పు. ఇంకా స్నాక్స్ కింద నేను ఏం తీసుకోలేదు, టీతోనే ఆపేసుకున్నాను. ఇదే ఇంకా ఈరోజు నేను తీసుకున్న స్నాక్ బదులు ఒక టీ అయితే తీసేసుకున్నాను, ఒక కప్పు. ఇంకా నైట్ డిన్నర్కి అయితే నేను ఇక్కడ 2 ఇడ్లీ అయితే తీసుకున్నాను, విత్ కొంచెం చట్నీ అయితే తీసుకున్నాను. అండ్ ఈరోజు నా డైట్ వచ్చేసి నేను ఈవినింగ్ 6:30 ఆర్ 7 లోపు అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఇది ఈరోజు నా డే 2 డైట్ అయితే మార్నింగ్ నేను 6:30 నుంచి 7 లోపు అయితే స్టార్ట్ చేశాను. అలాగే ఈవినింగ్ కూడా 6:30 నుండి 7 లోపు అయితే ఫినిష్ చేసేసుకున్నాను నా డైట్ అయితే. ఇది ఈరోజు ఫుల్ డే నా డే 2 డైట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి.
వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. డే 3 వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.